దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, సృష్టికర్త, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా తండ్రి, త్రియేక దేవుడు అయిన దేవా, ఓ మా తండ్రి అయిన దేవా, రక్షక యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ఈ సమయంలో మరొక పర్యాయము నాయన నీ ఎదుట మోకరించి ప్రార్థించే భాగ్యము మా అందరకు దయచేసి మమ్మల్ని బలపరిచి సాతాని శోధన యందు, సాతాని వేదన యందును, సాతాని యొక్క బంధకము నుండి మమ్మలను విడిపించి బలపరిచి ఆదరించి సజీవులుగా ఉంచి మరొకసారి నిన్ను కీర్తించే భాగ్యము, మా పితరులు ఆరాధించి దేవుడు అయిన నీవు, మా పితరులు, మా గురువులు, భక్తులు, విశ్వాసులు అందరూ ఆరాధించే మా తండ్రివు, మా దేవుడవు. అందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. మాకంటే గొప్పవారు, మాకంటే శక్తివంతులు, మాకంటే బలవంతులు, మాకంటే ధనికులు, మాకంటే ఎంతో జ్ఞానము కలిగిన వారు, మాకంటే ఎంతో సుందరమైన వారు ఎందరో మా కళ్ళ ముందు మరుగైపోతూనే ఉన్నారు. ప్రభా నాయన, మమ్మలను సజీవులుగాను పరిశుద్ధంగా నీ ఆత్మ చేత నింపి బలపరిచి నీ ఎదుట చేరి ప్రార్థించే భాగ్యం ఇట్టి సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. అవును దేవా, ఏమిచ్చి నిలవడం తీర్చగలను ప్రభా? స్తుతించడం తప్ప, ప్రార్థించడం తప్ప. స్తుతించడం ప్రార్థించడమే ఎక్కువ గొప్పది అని సెలవిచ్చిన నీ లేఖనాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. దేవా, నువ్వు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ఓ దేవా, తండ్రి గాను, కుమారుడు గాను, పరిశుద్ధాత్మ గాను, ఆది అందును, ఇప్పుడును, ఎల్లప్పుడును, యుగయుగములు మహిమ మహిమ మహామహిమ, ఘనత, కీర్తి, ప్రభావము ఆయనకే కలుగునుగాక. ఆమేన్. దేవా, నువ్వు అనాది వ్యక్తి అయినావు, నేనెవరు నువ్వు కలగ చేయలేదు, నీ అంతటి నీవే కలిగి ఉన్నావు గనుక నీకు వందనములు. దేవాన్ని వెలుగు అయినావు, అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినాం, జీవులలో కండ్లకు వెలుగిచ్చినాం గనుక నీకు వందనములు. దేవాన్ని జ్ఞానమయ్యన్నావు, అందుచేతనే దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానం ఇచ్చినావు. అట్టి జ్ఞానం వల్ల అనేకమైన మర్మములు మాకు కనబడుచున్నవి. కనబడని తండ్రువు కనుక నీకు మా వందనములు. ఆమేన్. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు. నరులను బాధించినప్పుడల్లా రాతలో పడిన శిక్షపై పడినికి ఫడేసునది వద్ద ఉన్న భూతాలు కలిగిన దుర్గతి కలిగి నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడింపక ముందే కప్పంబియ్య భీతి కలిగి నీకు. ఏడింశ మాట తలనొప్పి హింస నీకు. అర్మయోనికిద్దము అడులు నీకు. కడతరకను గొయ్య మట్టి కాలి నీకు. అగ్నిగుణమందని రాస నీకు. సాతానా, దురాత్ములారా, దెయ్యములారా, భూతములారా, పిచాచుములారా, నజరుడైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాను. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండినది. ఆమేన్. లేఖనము చదువుకుందాం. 59వ కీర్తన మనము చదువుకుందాం. నిన్న 58 చదువుకున్నాం, ఈరోజు 59 చదువుకుందాం. అందరూ గమనిద్దాం. దేవుని యొక్క లేఖనములో అనేక విషయాలు మనకు కనబడుతూనే ఉన్నాయి గనుక మనము ఆలోచించి
దేవుని యొక్క వాక్యము ద్వారా మరి తెలుసుకున్న వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ కీర్తన 59వ కీర్తనలో దేవుడు మనకు అందించున్న గొప్ప విషయాలను మనం చదువుకుందాం. 59వ అధ్యాయము. నా దేవా, నా శత్రువుల చేతుల నుండి నన్ను తప్పించుము. నా మీద పడివారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. పాపము చేసి వారి చేతిలో నుండి నన్ను విడిపించుము. రక్త అపరాధుల చేతుల నుండి నన్ను రక్షింపుము. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషములను బట్టి కాదు, నా పాపను బట్టి కాదు, ఊరకయే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు. నాయందు ఈ అక్రమము లేకుండాను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను కలుసుకున్నటక మేలుకునుము. సైన్యములకు అధిపతి యెహోవా, యెహోవైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకై మేలుకునుము. అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. కుక్కవలి వారు సాయంకాలమున వారు మరలా వచ్చి కుక్కవలి వారి మరుగుదురు. పట్టణము చుట్టూ తిరుగుదురు. వినేవారు ఎవరు లేరనికని తమ నోట నుండి మాటలు వెళ్ళక్రొక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు. అన్ని జనులందరినీ నీవు అపహాసించెదవు. నా బలమా, నీ కొరకు నీ కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపును. వారి చంపకము. యాలయనగా నా ప్రజలు దానిని మర్చిపోదురేమో. మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లాచెదరం చేసి అనగగొట్టుము. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపములను బట్టి, వారు పలుకు శాపములను బట్టి, అబద్ధములను బట్టి వారు తన కర్మములో చిక్కబడుదురుగాక. కోపము చేత వారి నిర్మూలము చేయుము. వారు లేకపోయినట్లు వారిని నిర్మూలము చేయుము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూదిగంతముల వరకు మనుషులు ఏలినట్లు చెయ్యుము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. కుక్కవలే మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడిదురు. తృప్తి కలగని ఎడల రాత్రి అంతయు ఆగుదురు. నీవు నాకెత్తైన కోటగా ఉన్నావు. ఆపద దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను. ఉదయమునే నీ యొక్క కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించెదను. ఆమేన్. దేవుడి మాటలు
మన హృదయాల్లో ఫలింపు చేయునుగాక. ప్రియులరా, చాలా విషయాలు మనకి వింతగా కనపడవచ్చు, ఆశ్చర్యంగా కనపడవచ్చు, లేకపోతే బలముగాను కనపడవచ్చు, లేకపోతే మనల్ని బలపరిచే కాక భయపెట్టేదిగా కూడా ఉండొచ్చు. ఈ లోకం ఎలా ఉందంటే మనుషుల్ని భయపెట్టి ఆందోళన పరిచే లోకంగా మారిపోయింది. మనము లోకములో ఉన్నాం కానీ లోకాన్ని గ్రహించలేకున్నాం. దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నామంటే లోకములో ఉన్న పాపానికే ప్రాముఖ్యం ఇస్తున్నాం. ఎందుకు అని ఎలాగ చెప్పగలుగుతారు అని అంటే, ఒక్కొక్కసారి మన క్రియలు, మన చేతి పనులు, మన నోటు మాట మనకేం చేస్తాయంటే ఆజ్యం పోస్తాయి. అంటే మన పట్ల అవి సాక్ష్యం పలుకుతున్నాయి. మన పట్ల అవి ఏమేం చేస్తున్నాయంటే సాక్ష్యాన్ని ఇస్తున్నాయి. ఎలాంటి సాక్ష్యం అంటే అవి మనుషులని వేరుపరిచే సాక్ష్యం. అంటే మనుషులు, ప్రత్యేకమైన మనుషులు కూడా ఉన్నారా అని మీరు అనవచ్చు. ఉన్నారు. ఎటువంటి వారంటే ఆత్మ సంబంధమైన క్రియలలో ప్రత్యేకంగా దేవుడు చూసినట్లుగా ఈ లోకములో మనుషులని ప్రత్యేకపరిచే ఆత్మలు ఉన్నాయి. అంటే దురాత్మ సంబంధమైన క్రియలు కలిగిన వారుగా ఉన్నారు అనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. ఎందుకు అంటే అటువంటి దురాత్మలు ఈ లోకములో సంచరిస్తున్నాయి, మనుషులని ఏలుబడి చేస్తున్నాయి. అందుకే దావీదు గారు అంటున్నాడు కదా, ఇదిగో అపహాసకులు రాత్రంతా తిరుగులాడుతున్నారు, కుక్కవలే మొరుగుతారు అంటున్నాడు. అంటే ఎటువంటి వారు? ప్రియులర, మనుషులని వేధించుటకును, మనుషులను బాధించుటకు, మనుషులను మనశ్శాంతి లేకుండా చేయుటకు అవి నడుము కట్టుకున్న అవి ఆత్మలోనే. కానీ రూపం కోసం ఒక దేహమును వెతుకుతలాడుతున్నాయి. ఒక రూపము, ఒక దేహము కనబడితే చాలు, దొరికితే చాలు, నిలువెల్లా ఆవరించేసి ఏం చేస్తాయంటే ఆ మనిషిని మరి మాయ చేస్తాయి. మాయ అంటే తెలుసు కదా, అసలు ఎప్పుడు కూడా మనం కూడా ఊహించం అటువంటి మాయ. పిల్లరా, అటువంటి మాయలో పడిపోతున్నారు ఈనాడు ప్రజలు. అది మనిషి రూపంలోనే వస్తుంది. ఎలాగొస్తుందంటే ఎంతో భక్తిపరుడైన విశ్వాస రూపంలో, ఎంతో భక్తిపరుడైన వినయము విధేయత చూపించే మనిషి రూపంలో, పైగా సేవకుడనే రూపంలో కూడా వస్తాయి. ఎక్కువగా టార్గెట్ చేసేది ఏంటి తెలుసా? సేవకుడిని, సేవకుడు మాటలు వినే మనుషుల్ని టార్గెట్ చేస్తాయి. అవి శోధించబడుతున్న, శోధన లేకుండా, శోధనలో అనగా పాపములో జీవిస్తూ పాపములే నడుస్తున్న వారి జోలికి వెళ్ళం. ఎందుకంటే వారి వల్ల వాటికి ఏమీ ఉపయోగం లేదు. ఎవరి వల్ల ఉపయోగం అంటే దేవుని వైపు తిరిగే వారికును, దేవుని వైపు సాతాను గుంపులను పారదోలుము అనే మాటలు ఆత్మీయంగా మీకు ఉండొచ్చు. కానీ దేవుడు నీ ఎడల చూపుచున్న ప్రేమ, నీ ఎడల చూపుచున్న దయ, నాయనా అని పిలవటకు, తండ్రి అని పిలిచి ప్రార్థించుటకు దేవుడు అనేకమైన విషయాలు మనకు అందించాడు. అవును, ఎందుకు అంటే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ప్రేమించేవాడు, ఘనపరిచేవాడు. అటువంటి పిలిచిన ప్రభువుని ఏ రకంగా ఆహ్వానిస్తున్నాం, ఏ రకంగా మనం పిలుచుకుంటున్నాం, ఏ రకంగా ఆయన్ని ఆదరిస్తున్నాం,
ఏ రకంగా ఆయన్ని కొనియాడుతున్నాం? కొనియాడడం పక్కడం పెట్టు, కనీసం ఆదరిస్తున్నావా? నీ గృహంలో పిలుస్తున్నావా? నీ ఇంటికి ఆహ్వానిస్తున్నావంటే ఎక్కడా కనపడదు. కానీ భక్తుడు అంటాడు ఇక్కడ ఏమంటే, మనం ఒకసారి గమనించాలి. ఎలాగుందంటే వాక్యము అనేక విషయాల్లో దేవుడు ఇక్కడ మాట్లాడుచున్న ఈ మాటలు ఎలాగున్నాయంటే చాలా విచిత్రంగా ఉంటాయి. దేవుడు భక్తులకి ఎంతగా ఆలోచనిస్తే విచిత్రమైన మాటలను వాళ్ళు చిత్రీకరించారు అనేది మనం గమనిస్తే, ప్రియులారా, వాళ్ళు ఎందుకు చిత్రీకరించారని మనం అనుకుంటే తప్పుగా అవుతుంది. కానీ దాన్ని గమనిస్తూ ఉంటే సాతానుగాడు ఈ రకంగా కూడా మనుషుల యొక్క ఆలోచనను ఈ రకంగా వీడు కలిగి ఉంటాడా అని మనం అనుమానం రావచ్చు. మనకి అనుమానమే పెనుభూతం అంటాం కదా. అలాంటి క్రియలు సాతానుగాడు చేస్తాడు మన వరకు. అవును, ఎందుకు అంటే దేవుని ఎడల మనం ఎంతగా ప్రాముఖ్యము కలిగి ఉంటున్నామో అంతగా నిరాశపరచడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. గనుక ఇక్కడ లేఖనములో చదువుతున్నాను, గమనించండి. ఎలాగుందంటే ఈ యొక్క వచనాల్లో చదువుతున్నాను మరొకసారి మీకు. 59వ అధ్యాయము. నా దేవా, నా శత్రువుల చేతుల నుండి నన్ను తప్పించుము, నా మీద పడివారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. ఎంతగా అన్నాడు అంటే, శత్రువు అనేవాడు అంటే శత్రువులు అనేవాడు మనకున్నాడు. మనం లేడనుకుంటాం, భ్రమపడటం. ఉన్నాడు. అడుగు అడుగున వాడు శత్రువు అనేవాడు పొంచి ఉన్నాడు. అడుగు తీసి అడుగు వేసే సమయములు మన మీద యుద్ధం ప్రకటించేస్తాడు వాడు. అవును, నువ్వు ఏదైతే తలంచి ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థన మొదటకు సాగకుండా చేసేదే వాడు, ముందుకు నడవకుండా చేసేదే వాడు. నీకు కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, ఎంత భయంకర, రాత్రంతా బాగానుంటావు, కానీ ఆ క్షణం వచ్చినప్పటికి ఏమవుతుందంటే నడుము లాగటము, కాళ్ళు చేతులు లాగటము, లేదా కాళ్ళు పట్టేయటము, తలకాయ పోయిட்டு రావటము, లేదా శరీరం అంతా నిప్పులుగా ఉండటము, కళ్ళు సరిగ్గా కనిపించకపోవటము, మన మాటే మనకి వినపడకుండా చేయటం వరకు అనేకమైన ప్రయత్నాలు చేస్తారు. అందుకనే దేవదాసయ్య గారు శరీరంలో ఉన్న ప్రతి మన వస్తువులకు, తల, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, గొంతుకు, చేతులు, కాళ్ళు, దానికి కలిగిన ఎముకలు, జాయింట్లు, నరములు, కండనరాలు, ఇలాగా చెప్పుకుంటూ అన్నీ కూడా వాడు దాడి చేస్తూ ఉంటాడు. చాలా సులువుగా రాత్రంతా నిద్ర పడుతుంది, ప్రశాంతంగా ఉంటాం. దేవుని యొక్క సమయమునకు కరెక్ట్గా మెలకు వస్తుంది. అల్లరవక్కర్లా కరెక్ట్గా వచ్చేస్తుంది మెలకు. కానీ అల్లారం చూసుకుంటాం, సమయం అయిపోయిందని. కానీ మరలా ఇంకా 10 నిమిషాలు, ఈరోజు ఆలస్యంగా లేతే ఏముంది, ఆ 10 నిమిషాల్లో పరిశుద్ధులు వచ్చి తిరిగి వెళ్ళిపోవచ్చేమో. ఆ పరిశుద్ధులు వచ్చి పరిశుద్ధులుగా నిన్ను ఆదరించి దీవించి బలపరచాల దయాకిరీటం పట్టుకొచ్చి తిరిగి వెళ్ళిపోతారేమో. ఆ 10 నిమిషాలు, ఒక గడియ ఎంతో ప్రాముఖ్యం. అందుకే కనురెప్పపాటు అన్నారు. అంటే ఒక గడియలో 4 భాగాలు చేయండి. ఆ 4 భాగాలు, ఒక భాగం అంత సమయంలోనే ప్రభు వచ్చి సిద్ధపడిన వారిని తీసుకెళ్ళిపోతాడు అనే మాటను వింటున్నాం. అప్పుడు ఇలాగా నాలంటి వారి యొక్క నోరులు కూడా బంధించేస్తాడు. ఇంకప్పుడు రెస్ట్ వాళ్ళకి. సుఖపడవచ్చు. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. అప్పుడు బాగా సూట్ అవుతుంది. ప్రియులారా, ఇలా చూడండి, ఇప్పుడు కంటుకును, నోటుకును, అలాగే క్రియలకును సమయము ఎంతో మనకు తెలియకుండా వెచ్చిస్తున్నాం. అయినా కానీ దేవుడు అనేక రీతిలుగా
నిన్ను నన్ను బలపరిచిన వారై ఉన్నారు. కనుక దేవుడికి విషయంలోనూ ఆత్మ తలంపుల్లోనూ జాగ్రత్తలు తీసుకుని ఉండాలి. జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఖచ్చితంగా మనం ఏమవుతామంటే ఆత్మకు లోబడి వారిగా ఉంటాం. అందుకే పాపము మనల్ని ఏలుబడి చేయకముందే ఉలుకుబాటు వచ్చినట్టుగా మనం సిద్ధపడేటట్టుగా ఉండాలంట. యుద్ధానికి వెళ్ళేవాడు అల్లారం ఎప్పుడు మోగుతుందో తెలియదు, ఏ క్షణమైనా మోగొచ్చు అంటారు. ఆ నిర్ణయం తీసుకుంటారు. అనుకునే సమయంలోనే వేల మంది వెళ్ళిపోయి బోర్డర్లో వారు ఆయుధాలు పట్టుకుని నిలబెడతారు. ప్రియులరా, దేవుడు తన క్రియల ద్వారా వారి ఇంటిలో ఉన్న వారి ద్వారా, వారి పసిబిడ్డ వాళ్ళ ద్వారా అనేక విషయాలు, అనేకమైన తలంపులు మేము కలిగి ఉన్నాం అనే భావము ఎప్పుడైతే మనుషులకు వచ్చిందో ఇంకా విచ్చలవిడితనాన్ని, ఎలా అంటే మనిషికి ఒక క్లారిటీ దొరుకుతుంది. ఎంత క్లారిటీ అంటే ఇది నిజమా, అసలు నిజము అబద్ధము కూడా నిజమా అనే వరకు కూడా నిజమనే నమ్మేస్తాం. అది అబద్ధమని తెలుసుకునే సమయంకు అప్పుడే నిజమని నమ్మేసి చాలాసేపు అయిపోతుంది. సాతానుకు నీ దేహాన్ని అంతా ఆవరించేసుకుంటుంది. అప్పటికే ఉలుక్కుబడే అంత సమయంలో అప్పుడు గిలగిలా కొట్టుకుంటాం. ఎక్కడ అలాగంటే కుడుతులో పడ్డ ఎలక వలె, బోన్లో పడ్డ ఎలక వలె. ఏమండి, బోన్లో పడ్డ ఎలక, ఏ జంతువు అయినా ఎలక బోన్లో పడితే ఎలా ఉంటుంది? ఓ పరిగెట్టు, స్వేచ్ఛగా ఉన్న నా జీవితాన్ని ఇలా బంధింపు చేశారా అని. మనుషులకు ఆలోచన ఇచ్చిందే ఎవడు? దేవుడైతే ఆ ఆలోచన మీద నడిచేవాడు ఎవడు? సాతానగాడు. దేవుని ఆలోచన కూడా వాడుకుంటాడండోయ్. ఇది చాలా జాగ్రత్తగా వినాలి మీరు. దేవుని ఆలోచన బేస్ చేసుకుని మనల్ని వాడుకుంటాడు. ఎందుకంటే మనం దేవుని ఆలోచన మీద నడుస్తున్నాం, దేవుని ఆలోచనతో మనం జీవిస్తున్నాం. ఇక్కడ పౌలు గారు అంటే చూడండి, దావీదు గారు అంటాడు అంటే కూడా చూడండి ఎలాగంట చూడండి ఏమవుందంటే చాలా విచిత్రంగా మాట్లాడతాడు ఈ మాటలు. నా మీద పడివారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము, పాపము చేతిలో నుండి ఏం చేసేవారు? పాపము చేసేవారి చేతిలో నుండి నన్ను తప్పించుము. అంటే పాపములోనికి లాగేసేవాడు మనల్కి, మన మధ్యన మనతో ఉన్నాడు. మనల్ని ఎలాగంటే కన్ను రెప్పపాటు అంటే ఉలుకుపాటు అనుకుని లోపల నీలోకి వచ్చేస్తాడు. నిన్ను వాడు స్వాధీనం చేసేసుకుంటాడు. అబ్బో, నువ్వు చేసే పనులు నీకే అసహ్యం పుట్టే రకం చేస్తాడు. ఒక్కొక్కసారి నా మీద నాకే అసహ్యం పడుతుందని అంటాం. ఎందుకని? నువ్వు చేసే పనులను బట్టి. అవి అసిద్ధమని, ప్రమాదకరమైనవి, మంచిది కాదని తెలుసుండి కూడా ఒక్కొక్కసారి దాన్ని కొనసాగిస్తావు. అప్పుడు అంటారు, ఎరా మూర్ఖుడులా పనిచేస్తున్నావు ఏంట్రా, నువ్వు మనిషివైనా పశువు అంటారు ప్రజలు. ఎందుకంటే ఈ లోకంలో అంతకంటే భయంకరంగా కఠినమైన మాట మాట్లాడలేరు. ఏమంటారు తెలిసి వెంటనే ఎంత తెలుసున్నవాడైనా దూరమైనా, ఏ మనిషివా పశువా, నీకు అర్థం కావట్లేదా, నీకు తెలియట్లేదా ఏంటో అది అంటాం. వెంటనే మనం ఎలా మాట్లాడతామంటే అవతల వారి యొక్క బ్లడ్, రక్తాన్ని అంటే ఎంత వేగంగా పైకి ఎక్కేలాగా చేస్తున్నామంటే అంత వేగంగా చేస్తాడు. అప్పుడు వరకు ప్రశాంతంగా మనశ్శాంతంగా ఉండే రక్తాన్ని మరిగింపు చేస్తాడు. ఎంతంటే 1000 డిగ్రీల పైనే అంత వేగంగా రక్తము మన దేహంలో మరుగుతుంది. ఎలా మరుగుతుందంటే ఉదాహరణ చెప్తే చాలా రకాలు ఉన్నాయి, కానీ ఉదాహరణ ఒకటే. దేవుడు తన ప్రణాళికను ఎవరికైతే చూపుతున్నాడో, ఎవరికైతే బలపరుస్తున్నాడో వారిని జాగ్రత్త కలిగి ఉండాలనేదే దేవుని లేఖనం చెప్తుంది. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకు ఉండవలసి వచ్చింది? ఎందుకంటే
అకస్మాత్తుగా నీ మీద దాడి చేసేవాడు ఉన్నాడు అని అర్థం. అవును, మెలకుగానుండండి ప్రియులారా, మీ మీద కీడుంది ప్రియులారా, పక్కనే ఉన్నాడు పగవాడు, చెంతనే చేరాడు చెనిగాడు, పక్కనే ఉన్నాడు పగవాడు, చెంతనే చేరాడు చెనిగాడు, మెలకుగానుండండి ప్రియులారా, మీ మీద కీడుంది ప్రియులారా. అంటే సాతానుగాడు ఎలాగున్నాడంటే పొంచి ఉన్నాడంట మన మీద. ఎలాగా పొంచి ఉన్నాడంటే ఎంతగా? అకస్మాత్తుగా. అవునండి, చాప కింద నీరు వలె ముందు నిన్ను అల్లేసుకుంటాడు, అప్పుడు నీలో ప్రవేశిస్తాడంట. వాడు ఎలా ప్రవేశిస్తాడు అని చదువుతుంటే, రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషములను బట్టి కాదు, నా పాపను బట్టి కాదు, ఊరకే బలవంతులు నా పై పడి పోగుబడి ఉన్నారు. అంటే బలమును బట్టి కాదు కానీ నా వివేకను బట్టి కాదు, నా మీద వాడేమైనారు? ఉర్రు ఎక్కున్నారు. అంటే దండెత్తి మీద పడి లేకుండా ఒకరా ఇద్దరా? ఒకరిని ఇద్దరిని జయించగలుగుతాం, యావత్తు గుంపు వచ్చి మీద పడితే ఏమవుతాం? అసలు ఊపిరే రాదు బయటికి. అంటే ఊపిరి కాపాడుకోవడానికి పెనుగులాడతాం. అది క్రీస్తు నామములో నువ్వు పెనుగులాడుతూనే నీ కుటుంబము కానీ నీ ఇల్లు కానీ పెనుగులాడుతూ ఉంటే ఆత్మ తలంపులు కలిగిన క్రియలను మనము ఎరిగిన వారుగా ఉంటాం. కనుక ఆత్మ తలంపులు, ఆత్మ ఉద్దేశము, నీవు మీ ఆలోచనలు మాకు ఇవ్వండి అన్నట్టుగానే సాతానికి సహకరిస్తామా? అసలైన దేవునికి సహకరించం. ఎందుకు అంటే మనిషి యొక్క ఆలోచన ఎలాగుండదంటే చాలా విచిత్రంగా ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకు అంటే నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక భక్తుడు, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆరోగ్యం ఉన్నాడు, చక్కగా నడుస్తున్నాడు. అకస్మాత్తుగా అతనికి చిన్న బలహీనత వచ్చింది. ఏమంటున్నాడంటే, ఓ నా బలహీనత, నువ్వు నాలో ఎందుకు వచ్చావంటే అంటాడు, నేను దారంటే వెళ్తున్నాను, నువ్వేదో వింతగా కనపడ్డావు, అందుకే నీలోకి వచ్చాను నేను అంటాడు. నీ వింత విషయం ఏంటో, నీ యొక్క శక్తి ఏంటో నేను తెలుసుకుంటాకు వచ్చాను అంటాడు. నీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, అప్పటికే నిన్ను అల్లేసుకుంటాడు ఆడు. సాయిలి పురుగు ఈ ఆకు నుంచి ఆ ఆకుకి, లేదా ఈ రమ్మ నుంచి ఆ రమ్మకి, ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు వెళ్ళటానికి ఏ సహకారం లేకుండా తనలో శక్తిని ఉపయోగించుకుని బూజు నల్లుకుంటుంది తనకు తానుగా ప్రయాణం చేయటం. మరి నీ అంతటి నీ ప్రయాణములు ఎవరిని అల్లుకున్నావు? క్రీస్తు నల్లుకున్నావా, సాతాను నల్లుకున్నావా? సాతాను నల్లుకుంటే ఏ రకంగా ఉన్నావు, క్రీస్తు నల్లుకుంటే ఏ రకంగా ఉన్నావు అనేది రెండు విధాలు నీలోనే కనపడతాయి. అవును, ఏంట్రా ఇలాగున్నావు అంటాడు ఒకడు వచ్చి. ఎవరైనా ఏంట్రా ఇంత దారుణంగా కనపడుతుంది నీ ఫేస్ అంటే, అబ్బాయి లేదు బాగుంది, లేదురా నీ ముఖం తేడాగా కనపడుతుంది అంటాం. అవతల వారికి కనపడుతుంది కాబట్టి మనకు తెలీదు. మనం అద్దం ముందుకు వెళ్తేనే మన ఫేస్ ఎలాగుందో మనకు తెలీదు. బసు పూసుకున్నావో లేకపోతే వికారంగా ఉన్నావో, నీ ముఖం భయంకరంగా ఉందో, లావుగా ఉందో, అందంగా ఉందో, సుందరంగా అలంకరించున్నావో తెలియదు కదా. అందుకబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నావు అని అడుగుతారు పేరెంట్స్. కనుక మన పేరెంట్స్కి ఎంతగా అవకాశం ఇస్తున్నాం? పేరెంట్స్ మాట అసలు వింటామా? గురువుడైన మన గురువు అయిన యేసుక్రీస్తు ఆయన మాట కూడా మనం వినం. ఒక భక్తుడికి వ్యాధి కలిగినప్పుడు ఆ వ్యాధి నేను తొలగిస్తానని దేవుడు వచ్చి కనపడితే నాకు తొలగించిన తర్వాత అప్పుడు నువ్వేంటో నేను గమనిస్తానంటాడు. ఇవాళ మనుషులు అలాగున్నారు. అవును, ఎందుకు అంటే
దేవుడు తన ప్రణాళికను ఏ రకంగా నీకు నాకు చూపుతున్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తే మనకు అసలే నిజమైన క్రియ మనకు అర్థమవుతుంది. అవును, అలాగా పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు నిన్ను బలపరచాలని ఏం చేశాడు? ఆయన ప్రయత్నం చేశాడు. అయితే ప్రభు ఉన్నంచేపు సాతానుగాడు రావట్లేదు. దీపం ఉన్నప్పుడు ఎవండి చీకటి పారిపోతుంది అన్నట్టుగానే ఉంది. క్రీస్తు ఉన్నంత కాలం రావట్లేదు. క్రీస్తు వెలుగు పక్కగా జరిగితే చాలు వాడు మరలా ఒకటిగా ఇద్దరు కాదు, గుంపుగా వచ్చేస్తున్నాడు. అయ్యో ఇలా నలిగిపోతాను మా పిల్లలు అని ఏం చేశాడండి యేసు ప్రభు? తండ్రి అని దేవుడు లాభం లేదు, నీ యొక్క శరీరములో వాళ్ళ శరీరములో ఏదైతే ప్రాణముగా ఉందో దానిలో ఇముడిపోవాలని యేసు దేవదేవుడు గమనించి, శాశ్వతంగా ఇముడిపోవాలని గమనించి ఆయన శరీరము ఆయన రక్తములో రూపంలో నీలోకి వచ్చేసాడు ఆయన. ఇప్పుడు సాతానుగాడులో మనలో చేరాలంటే ఎక్కడ చోటు ఉండదు. ఎందుకంటే ఇప్పుడే పక్కనే ఉన్నాడు పగవాడు, చెంతనే చేరాడు శనిగాడు, మెలకు కలిగి ఉన్నాడు ప్రియులారని ఎలర్ట్గా కత్తి పట్టుకుని మనం ఉండాలంట. ఏమండి, ఏదోను తోట చుట్టూ ఖడ్గం పట్టుకున్న కత్తులు పట్టుకున్న దేవదూతలు ఉన్నారు. అందుకే ఖడ్గ దూతలు అంటారు. ఆయుధం పట్టుకున్న దూతలు ఆయుధం పట్టుకుంటారు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఏ రకంగా ఆజ్ఞాపిస్తాడో తెలీదు. కనుక ఆయుధం పట్టుకున్న దేవదూత యుద్ధము ప్రకటించి అంటాడు. ఎవరి మీద? అపవాది మీద యుద్ధం ప్రకటించమన్నాడు. నువ్వు అంటావు లేదో, నువ్వు ఒకే ఆత్మ ఒకే దేవదూత అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ దురాత్మలు అనేకమైనవి. నువ్వు సహకరించావనుకో దేవుని దేవదూత ఒక దూత నిన్ను బలపరిచి నీతో పాటు కలిసి దురాత్మల మీద యుద్ధం ప్రకటిస్తుంది. అందుకే నా తండ్రి నేను కోరితే శానాలు కలిగిన దూతలను, శాన అంటే 1,000,000 మంది అంట, వేల కొలి శానాలను నా తండ్రి నా యొద్దకు పంపడా, అది నీకు తెలియదా అని ప్రభు ప్రకటించిన మాటలు మనం వింటున్నాం, చూస్తున్నాం, చదువుతున్నాం. కానీ ఈ ఉదయ కాలములో దేవుడు నీ ఎడల ఎంతగా రూఢిగా ఉన్నాడో, ఎంత ఆలోచన ముందు చూపు కలిగి ఉన్నాడో మనం గమనించాలి. అందుకే పాప క్రియలు మనం దూరపరచకపోతే దేవుడు మరలా ఒక విషయం, దేవుడు ఎలాగైతే మనుషులను వాడుకుని బలపరుస్తున్నాడో అలాగనే ఈ లోకంలో సోషల్ మీడియా ద్వారా మనుషులు కృంగిపోవడపోకుండా సాతానుడు ఎంత వేగంగా ఉన్నాడు దానికంటే రెట్టింపు దేవుడు వేగాన్ని ప్రారంభించాడు కడవరి దినాల్లో. అందుకే మంచిని మంచిగా చూపిస్తున్నాడు, చెడుని చెడుగా చూపిస్తున్నాడు, మంచిని చెడుగా మార్చి మరి ఎలా మార్చాలో కూడా చూపిస్తున్నాడు దేవుడు. ఒక్కొక్కసారి సాతానుగాడు కూడా మానవుడికి ఎంతగా సహకరిస్తాయంటే వాడు ఊహించిన పనులు కూడా గొప్పగా చేస్తాడు చాలా మంది. అందుకనే చాలా మంది బలవంతుల పక్కన బలహీనుడు వచ్చి బలవంతుడు పక్కన నిలబడితే వాడు చెయ్యక్కల వాడు అడుగులో అడుగేస్తే పని చేసినట్టే లెక్క. అలాగా దేవుడు దేవదూతల ద్వారా నిన్ను నన్ను బలపరచుటకు, స్థిరపరచుటకు, నడిపించుటకు, ఈ లోకంలో నిద్రించిన ఆత్మలు ఏదైతే ఉన్న వాటి కొరకు ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. అది నీ రక్త సంబంధులైనా, నీ తల్లిదండ్రులైనా, నీ జన్మించిన తల్లిదండ్రులైనా, తోడుపుట్టిన అనాథములైనా, బంధుమిత్రులైనా, స్నేహితులైనా, రక్త సంబంధులైనా, మీ తోటి మనుషులకైనా ప్రార్థించే అవకాశం మనకి ఇచ్చాడు దేవుడు. గనుక నిద్రించిన ఆత్మలు అల్లాడిపోతున్నాయి లోకములో. అందుకే ఆకాశమా, భూమి, సముద్రమా, గాలి, నీరు, మీ దగ్గరున్న ఆత్మలు నా యొద్దకు పంపించేయండి అంటున్నాడు దేవుడు. మీకు సంగతి తెలుసా? ఎక్కువ నీటిలోను భూమిలోను ఆత్మలు ఎక్కువ ఉన్నాయంట. నీటిలో ప్రయాణం చేస్తూ నీటి ద్వారా చనిపోయిన వారు చాలా ఎక్కువ అంట.
పూర్వకాలం అయితే ఇప్పుడైతే వాహనాలు వచ్చినాయి. పూర్వకాలం మొత్తం పడవల ప్రయాణం. పడవ అనేది దేని మీద ఉంటుంది? నీటి మీద తేలాడాలి. ప్రియులారా, అప్పుడు పడవ తయారు చేయాలంటే ఇప్పుడు కంటే అప్పుడు ఎక్కువ అయ్యేదని డబ్బు. ఇప్పుడు ఇంకంటే తక్కువ. టెక్నాలజీ పెరిగింది, చెక్కలు ఈజీగా. అప్పుడు చూడండి, చిదుపు అనగా దేవుడు ఏదైతే కర్రను చూపించాడో నోవాహు, ఆ కర్రని సిద్ధపరచడానికి చాలా సమయం పట్టింది. అలాగనే నిన్ను దేవునికి బిడ్డగా సిద్ధపరచడానికి ఆయన కూడా సమయం తీసుకుంటాడు. కానీ ఈలోగా సాతానుగాడు నిన్ను ఎలాగా లోపరుచుకుంటాడు నువ్వు గమనించుకుంటూ ఉండాలి. అందుకే పూర్వకాలంలో, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి కొందరు టెక్నాలజీకి లోపడుతున్నారు. కానీ పూర్వకాలంలో డైరీ రాసుకునే అలవాటు ఉండేది. ఎవరిని ఏమంటున్నాడని రాత్రి కాలము, ఉదయకాలం లేచిన తర్వాత తన రాత్రి పండుకున్నప్పుడు కలలు వచ్చినాయా, ఎలాగున్నాను ఏంటి అని గమనించుకుంటూ నడిచేవారు ఉన్నారు. నా ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, దేవుడు నీతో మాట్లాడుచున్నాడనే విషయం మర్చిపోకండి. అవును, దేవుడు నిన్ను ఉచ్చరిస్తున్నాడని మర్చిపోవద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీలో ఉన్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నీతో నడుస్తున్నాడు, నిన్ను గ్రహింపచేసి జ్ఞానముతో, వినయముతో, విధేయతతో, శక్తితో బలపరుస్తున్నాడనే విషయం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఉదయ కాలంలో నా ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, దేవుని జ్ఞానముతో నింపబడి దేవుని శక్తితో నింపబడిన క్రైస్తవ విశ్వాసులారా, దేవుని పిల్లలారా అంటే బొట్టది. క్రైస్తవ అని విశ్వాసం అని పేరును పెట్టడం అంటే మతము, కులము, జాతులు పెట్టుకున్న మనుషులారని దేవుడే పిలిచాడు. కాబట్టి ఆ పిలుపులు మనకు అలవాటైపోయి దేవుని పిల్లలారనుకుంటే గొప్ప విషయం. కనుక దేవుని పిల్లలైన మనము ఎలా ఉండాలి? రాజు పిల్లలు ఎలా ఉంటారు అలాగే మనం ఉండాలంట. అంతే. కాబట్టి మనం దేవుని యొక్క ప్రేమతో కలిగిన వారు, దేవుని ప్రేమలో మనము నిలిచి జీవించుచున్నవారు. అటువంటి ఆలోచన దేవదేవుడు ఈ ఉదయకాలం మీకు మీ పనిపాటలలో, మీ ప్రయాణంలో, మీ ఆలోచనలో, మీ తలంపులో, మీ నడకలో, మీ మాట తీరులో, అన్ని విషయాల్లో, చూపులో కానీ శరీర సంబంధంగా అన్ని విషయాలు దేవుడు ఆదరణ అందించి ఆయన రాకడకు వచ్చే వరకు మనల్ని నడిపించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నీ కొందనాలు నీవిచ్చిన జ్ఞానముతో, నీవిచ్చిన బలముతో, నీవిచ్చిన శక్తితో, నీవిచ్చిన ఆలోచనతో నేను మాట్లాడుతున్నాను. నా చిత్తము కాదు, నా ఉద్దేశం కాదు, నా క్రియలు కాదు, నా పనులు కాదు. నీ చిత్తమే, నీ ఉద్దేశమే, నీ క్రియలే, నీ ఆలోచనతోనే మాట్లాడిన మాటల్లో తప్పులు గాని పొరపాట్లు గాని ఎక్కడైనా వచ్చుండి క్షమించి మన్నించి ఎన్నడూ రాకుండా నిన్ను ఉన్నది ఉన్నట్టుగా రక్షణ అయినా నేను ఉదయించే సూర్యుడు వలె మా మధ్యకు వచ్చిచున్నాం, గద్దించే సింహం వలె మా మధ్యనున్నాం. కట్టుకు పట్టుకున్న దూతలు మాకు తోడుగా ఉన్నారనే రీతిలో మాకు సహాయంగా ఉన్న తండ్రి వందనాలు. మా ప్రియులు నీ బిడ్డలు అనేకులు ఏ రకంగా, ఏ తలంపుతో, ఏ ఉద్దేశముతో, ఏ ఆశతో, ఏ కోరికతో నీ పాదములు ఎదుట గోజాడుతూ బ్రతిమాలుతూ స్తుతిస్తున్నారు. వారికి నీ ఆదరణ, నీ ఆలోచన వారికి అందించి బలపరచుదువుగాక. నీ బిడ్డలుగా వారు వర్ధిల్లిచేదువుగాక. నీ ఆత్మతో నింపుదువుగాక. నీ జ్ఞానముతో వారిని బలపరచుదువుగాక. నీ సన్నిధి కాపుదల దయచేసి వారి యొక్క సాతానిక క్రియలు, సాతానిక ముసుగును తొలగించి నీ ఆత్మతో నింపుదువుగాక. ప్రభా, నీ సన్నిధి కాపుదల దయచిన వాహనాల మీద ప్రయాణం చేశారు, ట్రైన్ మీద, విమానం మీద, నేల మీద, కార్ల మీద, కాల నడకన ఏ రకంగా వారు ప్రయాణం సాగిస్తున్నారు. నీ ఆత్మతో వారు తోడుగా ఉంచి ఆత్మతో నింపబడిన వాడు ఎంత బలవంతుడు, ఎంత శక్తిమంతుడు రుజువు చేసి అట్టి ఆలోచనతో ముందుకు నడిపించుకొని మరణాత ప్రార్థన సన్నిధి నుండి అలుపుడిని, అయోగుడిని, ఎన్నికలేని దుమ్ముని ధూళినైన నేను చేయుచున్న నా ప్రార్థన ఆలకించి నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా స్నేహితులు, నా బంధుమిత్రులు, నా రక్త సంబంధులకు, నా స్నేహితులు, నా ప్రపంచంలో నా ప్రజలందరినీ 880 కోట్ల ప్రజలను, 200 పైబడి భాషలు కలిగిన ప్రజలను నీ చేతులకు అప్పగిస్తూ నీ ఆత్మతో నింపి నీ ఆలోచనతో బలపరిచి సాతానిక క్రియలు గర్దించే భాగ్యం అందించమని
మా రక్షకుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధమచ్చునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరిన గాక. మౌనదుడు మొగ దయచేయము. మన అపరాధం చేసిన వారు మీకు క్షమించను పక్క మా అపరాధులు క్షమించము. శోధనకు అక్కీని తప్పించము. రాజ్యము శక్తి మహిమయు నిరంతరం నీవు నావు తండ్రి, ఆమేన్. ఏ సరత్మే చేయము అపవాదికుల ప్రవేశాత్మే చేయము, ప్రవేశాత్మే చేయము అపవాదికంత నాశనం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దీవెన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యేక జీవితం మీకు, మీ బిడ్డలకు, మీ తలంపులు, మీ ఆలోచనకు దేవదేవుడు తోడుగా ఉండి పరిశుద్ధాత్మతో నింపబడి ముందుకు నడిపించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.